బోడి లింగయ్య గాయకులు మంటను పాదాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునునకు మొదర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునుడై సారథ్యం యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపిన అర్జునుడు ఉభయ సైన్యముతో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగర్నివితేన వా కిం భోగర్నివితేన వా. స్వజమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములు క్రింద వైచే దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ అచోత్య లవ్యచోటత్వం ప్రజ్ఞావాద్యాంచ భాషసే గతాసు నగతాసు చ నానుచోతంతి పండితాః నానుచోతంతి పండితాః. దుఃఖింపతగిన వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మనాశన వివేకులు అనునిత్యములైన శరీరముల గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మి యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి మధ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమును వీరులు మోహమునందురు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహోతి సరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు తిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమై శరీరమును వదలి కొత్త జీవనం ధరిస్తున్నది.